బేహద్ పరం మహాశాంతి. మరి అనంతభాయి పోడ్కాస్ట్లో ఈ ప్రశ్నకు సమాధానం చెప్తూ ఉన్నారు. ఏమని అంటే, ఆధ్యాత్మిక మాస్టర్స్ బాపూజీ లాంటి మహనీయులు, మరి యోగులు, తపస్వీలు ఇక్కడ చాలామంది కూర్చున్నారు. వీళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆత్మలు అని వారికి ముందే తెలుస్తుందా? మరి తెలిసినప్పుడు వారి కర్మలు ఎలా ఉంటాయి అని అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానంగా అనంతభాయ్ చెప్తూ ఉన్నారు, ఎవరైనా సరే భూమి మీదకి వచ్చారు అంటే విశేషమైనటువంటి ఆత్మలకి, సెలెక్టెడ్ ఆత్మలకి మేము ప్రత్యేకమైన కార్యక్రమం కోసం వచ్చాము అని తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణకు నా విషయమే తీసుకోండి. నేను చిన్నప్పటి నుండి కూడా అనుకునేవాడిని, నేను మాయలో పడకూడదు అని. అంటే నేను పుట్టక ముందే మా లౌకిక తల్లి ఈ సంకల్పం చేశారంట, నాకు గనక కుమారుడు పుడితే అతన్ని విశ్వ కళ్యాణం కోసమే అంకితం చేస్తాను అని. ఆమె యొక్క సంకల్పం. మేము మరి భూమిపై జన్మించే ముందే సూక్ష్మ లోకంలోనే ఇవన్నీ నిర్ణయించుకున్నారేమో. తర్వాత భూమిపై జన్మించినప్పుడు ఆ సంకల్పాలు, ఆ సంస్కారాలు మళ్ళీ మేల్కొని మమ్మల్ని అదే మార్గంలో నడిపించాయి అని అంటూ ఉన్నారు. అలాగే ఒక బిడ్డ జన్మించిన వెంటనే ఆ వాతావరణం యొక్క ప్రభావం అతని పైన పడటం ప్రారంభిస్తూ ఉంటుంది. యవ్వనం వచ్చినప్పుడు హార్మోన్లు అతన్ని కొంచెం పరుగులు పెట్టిస్తాయి. ప్రపంచ వాతావరణంగా వాళ్ళు ఆకర్షితులయ్యి భోగం వైపుకు లాగబడతారు. అయినా ఆత్మ పైన దృష్టి కేంద్రీకరించే కొద్దీ ఆ ప్రభావాలు క్రమంగా తగ్గిపోతాయి. చివరికి ఆ ఆత్మలకు అర్థమవుతుంది, నేను ఈ పని కోసమే వచ్చానా అని. అంటే ఆత్మ కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం వచ్చానని తెలుస్తుంది. సూక్ష్మ లోకంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మరి ఇతర దివ్య ఆత్మలు కూడా ముందుగానే నిర్ణయించుకొని భూమి మీదకి వచ్చారు. మేము ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి వచ్చాము అని వాళ్ళు అనుకున్నారు. అంటే రాముడైనా కృష్ణుడైనా సాధారణ మనుషులుగానే ఈ మృత్యు లోకంలో వచ్చారు. మళ్ళీ మళ్ళీ జన్మించి చిక్కుకుపోవటానికి వారు పిచ్చివాళ్ళు కాదు కదా. కానీ ఆ దివ్య ఆత్మలు ఏదో ఎంచుకోబడిన ఆత్మలు కనుక ముందుగానే నిర్ణయించుకొని వస్తారు. ఇది సూక్ష్మ లోకంలోనే నిర్ణయించబడతారు అంటున్నారు. వారు చివరికి అదే పని చేస్తారు. అది తప్ప వేరే మార్గంలోకి వెళితే అంతటి నష్టం ఎదురవుతుంది. కాబట్టి వారు ఆశ్చర్యపోతారు, నేను ఈ పని కోసం వచ్చాను అని. కానీ నా జీవితంలో ఇది ఏమి జరుగుతుంది అని. నాకు ఒకప్పుడు షేర్ మార్కెట్ అంటే చాలా ఆసక్తిగా ఉండేది. కానీ నాకు భారీ నష్టం జరిగినప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు మా అమ్మగారు పదే పదే చెప్పారు, నువ్వు ఈ పని చేయటానికి రాలేదు, నీ పని వేరే ఉంది అని. నేను ఆమెతో, అమ్మ మీరు ఏమంటున్నారు, నాకు నష్టం కూడా పట్టించుకోకూడదా నేను నష్టం జరిగినప్పుడు అని అడిగాను. అప్పుడు ఆమె చెప్పేది, లేదు నువ్వు ఈ పని కోసం రాలేదు, నువ్వు ప్రత్యేకమైన కార్యం చేయాలి అని అనేది. దీని అర్థం ఏమిటంటే, ప్రత్యేకమైన కార్యం కోసం వచ్చిన ఆత్మలను మేల్కొల్పటానికి నిమిత్తులు కొంతమంది ఉంటారు. హనుమంతుడే చూడండి, తన శక్తిని మర్చిపోయినప్పుడు జాంబవంతుడు గుర్తు చేశాడు, నువ్వు ఎగరగలవు, ఈ పని చెయ్యగలవు అని. అంటే ఆయనకి శాపం ఉన్నది. ఆయన చేసిన తుంటరి పనులు, చిల్లర పనుల వల్ల మరి ఋషులు శాపం ఇచ్చారు, నువ్వు నీ యొక్క శక్తిని మర్చిపోతావు, కోల్పోతావు అని. కానీ ఆయన అడిగిన మళ్ళా జాలిపడి ఆయన పైన మహాత్ముడు ఎవరైతే నీ గురించి, నీ యొక్క శక్తి గురించి పొగుడతారో అప్పుడు నీ శక్తులన్నీ కూడా మళ్ళా వస్తాయి అని. అప్పుడే జాంబవంతుడు నువ్వు సముద్రాన్ని లంఘించగలవు, వెళ్ళగలవు అని గుర్తు చేశాడు. అప్పుడు ఆయన శక్తులు పునః వచ్చేసినాయి. అలాగే దివ్య ఆత్మలు కలిసి ప్రత్యేకమైన ఆత్మను మేల్కొలుపుతాయి. అది కళల ద్వారా కావచ్చు, గురువు ద్వారా కావచ్చు, లేదా ఒక సాధారణ మనిషి రూపంలో వచ్చిన దివ్యాత్మ ద్వారా కావచ్చు. ఎవరైనా వచ్చి నువ్వు ఎక్కడ చిక్కుకుపోతున్నావు అని ఒక మాట చెప్తే ఆ మాట గురించి మనము 100 సార్లు ఆలోచిస్తూ ఉంటాము. ఇలా
మనకు సంకేతం వస్తూ ఉంటాయి. నువ్వు ప్రత్యేకమైన వాడివి అని తెలియచేసే ఆలోచనలు, సూచనలు లభిస్తాయి. నువ్వు కేవలం ఈ భూమికి చెందిన సాధారణ జీవి కాదు, నువ్వు జీవుడు కాదు, శివుడివి, పరమాత్మవి అని శాస్త్రాల్లో ఇదే కదా చెప్పింది పదే పదే. నువ్వు బ్రహ్మస్వరూపానివి, దివ్య ఆత్మవి అని మన చెవిలోకి వచ్చి ఎవరు చెప్తారు? దోమలు వచ్చి చెప్తాయా ఏంటి? కాదు కదా, ఏదో ఒక దివ్య ఆత్మే చెప్తుంది. ఆ దివ్య ఆత్మే మేలు కొలుపుతుంది. కొన్నిసార్లు ఎవరి పోడ్కాస్ట్ అయినా వింటే ఒకసారి మేల్కొంటాం, అరే ఇతను నిజమే చెప్తున్నాడు అని. ప్రతి మనిషి జీవితంలో ఒక సమయం వస్తుంది, పరివర్తన సమయం. ఆ సమయం వచ్చినప్పుడు అతను మేల్కొంటాడు. ఉదాహరణకు ఎవరి గ్రహస్థితి నువ్వు 40 సంవత్సరాల వయసులో రాజయోగం ప్రారంభిస్తావు అని సూచిస్తే అతనికి కూడా ప్రశ్న వస్తుంది, 40 ఏళ్ల వరకు ఏం చేస్తాం, ఇక్కడ కూర్చొని జూదం ఆడదామా అని అనుకుంటారు. అలా కాదు, ఆ కాలం అంతా జీవితం మనకు అనుభవాలను ఇస్తుంది, పరీక్షిస్తుంది, సిద్ధం చేస్తుంది. సరైన సమయం వచ్చినప్పుడు ఆత్మ మేలుకొని తాను భూమిపై వచ్చిన అసలు లక్ష్యాన్ని గుర్తించి తన ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. ఇది అందరికీ వర్తించేది, కొందరికి విశేషంగానూ వర్తిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి వీడియోలు చూడటానికి, వినటానికి మరి బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో బాపూజీ తెలుగులో అనువాదం చేయించినటువంటి వీడియోలు మీకు వస్తూ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.